పనినే దైవంగా భావించి అంకిత భావంతో పనిచేసే అతి కొద్ది మంది నటుల్లో మన నందమూరి అందగాడు బాలకృష్ణ ఒకరు. క్రమశిక్షణ, చేస్తున్న పని పట్ల నిబద్ధతను తండ్రి ఎన్టీఆర్ నుంచి పుణికిపుచ్చుకున్న ఆయన జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలను చేసుకుంటూ వెళ్లిపోతారు. అంతేకాదు, ప్రయోగాలకు ఆయన ఎప్పుడూ సై అంటూనే ఉంటారు. మాస్ కథానాయకుడిగా రాణిస్తున్న సమయంలో భైరవ ద్వీపం లాంటి జానపద చిత్రాన్ని ఎంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఒకవైపు మాస్ హీరోగా, మరోవైపు గ్లామరస్ కథానాయకుడిగా రాణిస్తున్న సమయంలోనే బాలకృష్ణ భైరవ ద్వీపం చేయటం ఒక ఎత్తైతే, అందులో కురూపిగా నటించడానికి ఒప్పుకోవడం సాహసమని చెప్పాలి. ఎందుకంటే అప్పటికే రౌడీ ఇన్స్పెక్టర్, నిప్పుడవ్వ, బంగారు బుల్లోడు వంటి మాస్ కథా చిత్రాలతో దూకుడు మీదున్నారు బాలయ్య. ఆ సమయంలోనే సంగీతం భైరవ ద్వీపం కథతో బాలకృష్ణ వద్దకు వెళ్తే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేశారు. అంతేకాదు, కథలో భాగంగా కురూపిగా నటించడానికి కూడా ఒప్పుకున్నారు. బాలకృష్ణ కురూపిగా నటించడం నిజంగానే సాహసమనే చెప్పాలి. ఎందుకంటే అప్పటికే బాలకృష్ణకు గ్లామర్ హీరో అనే ఇమేజ్ ఉండేది. మరో హీరో అయితే 1-2 సార్లు ఆలోచించేవాడేమో. అంతేకాదు, పక్కనున్న వాళ్ళు కూడా అలాంటి పాత్రుడు చేయొద్దని చెబుతూ ఉంటారు. కానీ బాలకృష్ణ అలా కాదు. దర్శకుడు కథపై ఆయనకు నమ్మకం ఎక్కువ. కురూపిగా కనిపించే సన్నివేశాలు తీయాల్సి వచ్చినప్పుడు ఆయనకు మేకప్ వేయడానికి దాదాపు 2 గంటల సమయం పట్టేది. ఒకసారి మేకప్ వేసిన తర్వాత సాయంత్రం దాకా తీయడానికి వీల్లేదు. భోజనం చేయాలంటే మేకప్ తీయాలి. తీస్తే మళ్ళీ 2 గంటలు టైం వేస్ట్. సమయం వృధా కాకూడదని బాలకృష్ణ దాదాపు 10 రోజుల పాటు కేవలం జ్యూసులు మాత్రమే తాగేవారు. ఆ తర్వాత ఆ కురూపి శాపాన్ని కథానాయకుడి తల్లి తీసుకుంటుంది. ఈ విషయాన్ని కేఆర్ విజయ గారిని అడగ్గా ఆమె ఇచ్చిన సమాధానం, హీరోనే కురూపిగా కనిపిస్తుంటే నాకు వేయడానికి ఏం అభ్యంతరం చెప్పండి అని. ఆమె కూడా వేషం వేయడానికి ఒప్పుకున్నారు. తన శాపం తన తల్లి తీసుకుంటుందని తెలియగానే హీరో పాత్ర కొండలు, రాళ్లు, రప్పలు దాటుకుంటూ రావాలి. అలా బాలకృష్ణ పరిగెత్తుకుంటూ వస్తుంటే నీళ్లలో ఉన్న ముళ్ళు కాలిలో దిగబడిపోయాయి, రాళ్లు గుచ్చుకుపోయాయి. అయినా బాలకృష్ణ అవేవీ లెక్క చేయలేదు. ఆదిత్య 369 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం భైరవ ద్వీపం 1994వ సంవత్సరం ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అయితే బాలకృష్ణ కురూపిగా కనిపిస్తారని థియేటర్లో సినిమా చూసే వరకు ఎవరికీ తెలియదు. అభిమానులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అంతేకాదు, పలు విభాగాల్లో ఏకంగా 9 నంది అవార్డులను సొంతం చేసుకుంది ఈ చిత్రం.